ప్రార్థన అనేది ఆదివారం వెళ్ళి దేవుడిని ఆరాధించాలి, తర్వాత మన పని మనం చేసుకోవాలి, మనం చక్కగా లోకానుసారంగా జీవించవచ్చు. యేసు ప్రభు వారు క్షమించిన దేవుడు కాబట్టి ఆదివారం వెళ్ళి కూర్చుంటే క్షమిస్తాడు అనుకున్నాను, తెలుగు అయితే యేసు ప్రభు వారికి మనం ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇస్తాడా లేదా అనేది నాకు తెలియదు. అసలు యేసు ప్రభు వారు మాట్లాడతాడా? ఆయన దేవుడు ఎక్కడో ఉంటాడు కదా అనే ఆలోచన ప్రియమిత్రులారా ఒక మనసులో ఉంటుందా కానీ ఆ యేసు ప్రభు వారు మనతో ఎందుకు మాట్లాడతారులే, మన పాపముగా అనుకున్నాం. అయితే ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, నేను ఒకసారి ఇబ్రహంపట్నం బాలాజీ థియేటర్ సినిమా థియేటర్కి వెళ్తే, మన స్థానికంగా ఇబ్రహంపట్నమే అంటే దేవుడు అక్కడి నుంచి పిలేశ్వర గ్రామంలో సేవ చేస్తున్నాను. మరి బాలాజీ థియేటర్ సినిమాలోకి వెళ్ళినప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు, ఆ ఇద్దరు పెళ్ళికి వచ్చినప్పుడు నా కాళ్ళన్నీ కూడా ఎక్కువ కాళ్ళకు వాసిపోయింది. నాతోటి వచ్చిన స్నేహితులు వెళ్ళిపోయాడు నన్ను విడిచిపెట్టి. నేను అనుకున్నా ఇక నాకు రెండు కాళ్ళు పడిపోయింది, నా జీవితం అంతా కూడా ఇక మంచం మీద ఉంటమే, కాళ్ళు బాగా వాసిపోయినాయి, బిగిసిపోయినాయి. ఏమి జరిగిందో నాకు తెలియదు. అట్లాగే నేను ఈడ్చుకుంటా బయటకు వచ్చాను. అప్పుడు ఆకాశం వైపు చూసి, దేవుడి వైపు చూసి, అయ్యా నువ్వు నిజముగా దేవుడు మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు అయితే, స్వస్థపరిచేయో నీవేనైతే, నా పట్ల ఈ కార్యం